గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు మెకానిక్ రాకీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ ఈరోజు లైలాతో థియేటర్లలోకి వచ్చారు. అతను తొలి దర్శకుడు రామ్నారాయణ్తో జతకట్టాడు. అతను ఇంతకు ముందు డైరెక్ట్ టు డిజిటల్ విడుదల చిత్రానికి దర్శకత్వం వహించాడు. బట్టల రామస్వామి బయోపిక్. మహిళా గెటప్లో విశ్వక్ సేన్ ఉన్న ప్రారంభ ప్రచార సామాగ్రి సినీ ప్రేక్షకుల దృష్టిని తక్షణమే ఆకర్షించింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగంలో నటుడు పృథ్వీరాజ్ చేసిన అసంబద్ధమైన టాక్ కారణంగా ఈ చిత్రం అన్ని తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచింది. విశ్వక్ సేన్ తన ఫ్లాప్ పరంపరను బ్రేక్ చేసి లైలాతో హిట్ సాధించాడా? దర్శకుడు రామ్ నారాయణ్ తన మొదటి థియేట్రికల్ అవుట్తో విజయం సాధించాడా? ప్రొడక్షన్ హౌస్ షైన్ స్క్రీన్స్ భగవంత్ కేసరి తర్వాత మరో హిట్ కొట్టిందా? వివరణాత్మక విశ్లేషణతో తెలుసుకుందాం. సోనూ మోడల్ విశ్వక్ సేన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. చుట్టుపక్కల ఉన్న మహిళలు మేకప్ ఆర్టిస్ట్గా అతని నైపుణ్యాలను ఇష్టపడతారు మరియు అతనిని మరియు అతని బ్యూటీ పార్లర్ను వారి ప్రాంతానికి చాలా ప్రసిద్ధి చెందారు. తన కస్టమర్లలో ఒకరికి మరియు ఆమె కుటుంబానికి సహాయం చేసే ప్రయత్నంలో సోను తన భర్త చేస్తున్న వంట నూనెల వ్యాపారానికి తన పేరును బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించమని కోరింది. తన కస్టమర్కు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సోను ఎలా ఇబ్బందుల్లో పడ్డాడు? సోను అనే పురుషుడు లైలా గా ఎందుకు మారాడు? సోను లైలా గా మారడంతో ఏం జరిగింది? మిగిలిన కథను రూపొందిస్తుంది. విశ్వక్ సేన్ ద్వితీయార్ధం అంతా స్త్రీ గెటప్లో కనిపించడానికి అంగీకరించినందుకు ప్రశంసలు అందుకోవాలి. అతను తన పరిమితుల్లో మంచి పని చేశాడు కానీ పేలవంగా వ్రాసిన పాత్రలో నటుడిగా అతను పెద్దగా చేయలేడు. ప్రధాన నటి పాత్రలో ఆకాంక్ష శర్మ చాలా స్కిన్ షో చేసింది కానీ ఆమె నటన అంతకన్నా తక్కువ. సినిమాలో ఇతర నటీనటుల మాదిరిగానే ఆమె కూడా క్లూలెస్గా కనిపించింది. అభిమన్యు సింగ్కి సుదీర్ఘమైన పాత్ర లభించింది మరియు అతను డీసెంట్గా ఉన్నాడు. 2 సీక్వెన్స్లలో నవ్వులు పూయించగలిగాడు. మెగాస్టార్ చిరంజీవి అభిమాని పాత్రలో బబ్లూ పృథ్వీరాజ్ మరియు వినీత్ కుమార్ ఇద్దరూ తెరపై కనిపించినప్పుడు చాలాసార్లు బిగ్గరగా మరియు విసుగు పుట్టించారు. అభిమన్యు సింగ్ భార్యగా కామాక్షి భాస్కర్లకు కీలకమైన పాత్ర లభించింది మరియు ఆమె నటన డీసెంట్గా ఉంది. సోషల్ మీడియా సంచలనం సునీషిత్ తన నిజ జీవిత పాత్రను పోషించాడు. దర్శకుడు సునీషిత్ పాత్రను ఉపయోగించి కామెడీని రూపొందించడానికి ప్రయత్నించాడు కానీ దురదృష్టవశాత్తు అది ఫలించలేదు. సాధారణంగా 30 ఏళ్ల పృథ్వీ తన డైలాగ్ డెలివరీతో తక్షణమే కామెడీని సృష్టిస్తాడు. కానీ లైలాలో అతని సన్నివేశాలు ఏవీ పని చేయలేదు. విశ్వక్ సేన్ సినిమాల్లో సాధారణంగా కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ మంచి పాటలు ఉంటాయి. అతను సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్తో కలిసి గతంలో కొన్ని మంచి పాటలను అందించాడు కానీ లైలాలో పాటలు ఏవీ పని చేయలేదు. అయితే మిగతా పాటలతో పోలిస్తే ఇచ్చుకుందాం బేబీ సాంగ్ కాస్త బెటర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, సాగర్ దాడి ఎడిటింగ్ స్ట్రిక్ట్గా డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దోషులు రచయిత వాసుదేవమూర్తి మరియు దర్శకుడు రామ్ నారాయణ్. అనేక బీట్ టు డెత్ సీక్వెన్స్తో సినిమా అంతటా రచన మరియు దర్శకత్వం రెండూ క్లూలెస్గా ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత సాహు గారపాటి పాతబస్తీ సెట్ను నిర్మించడానికి తగినంత డబ్బు వెచ్చించినట్లు మరియు ఖర్చు చేసిన డబ్బు తెరపై కనిపించింది. సానుకూల అంశాలు కామెడీ సీక్వెన్స్ల జంట ఉత్పత్తి విలువలు ప్రతికూలతలు కాలం చెల్లిన రైటింగ్ మరియు ఎగ్జిక్యూషన్ దిగువ ది బెల్ట్ కామెడీ అర్థం లేని కథాంశం డబుల్ ఎంటెండర్ల ఉదార వినియోగం ప్రధాన నటి క్యారెక్టరైజేషన్ పేలవమైన పాటలు. మొత్తం మీద చెడ్డ మొదటి సగం తరువాత చాలా చెడ్డ సెకండాఫ్ ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ మరియు బృందానికి మరచిపోలేని విహారయాత్రగా మార్చింది. మీరు సినిమాను సురక్షితంగా థియేటర్లలో మిస్ అవ్వవచ్చు మరియు డిజిటల్ ప్లాట్ఫారంలో విడుదల చేసిన తర్వాత మీకు వేరే పని లేనప్పుడు దాన్ని ప్రయత్నించండి.